పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, పెద్దలకి, కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి ఏపీలో. మా తమ్ముడు పాస్ అయ్యాడు. యాక్చువల్గా అది చాలా నార్మల్ థింగే, కానీ నాకు అది చాలా పెద్ద థింగ్. ఎందుకంటే 9వ తరగతి దాకా కూడా వాడికి కన్సిస్టెన్సీగా తెలుగు చదవడం కూడా రాదు వాడికి. 9వ తరగతి దాకా కూడా, ఈవెన్ 10వ తరగతిలో కూడా నేను వాడి రాయటం చూసి అవన్నీ చూసి చదవద్దా లేదా అన్నట్టు డౌట్గా ఉండేవాళ్ళు. నాకు నా మట్టుకైతే నేను అప్పుడు దేవుళ్ళలో బాగా ఎదుగుతుండేవాడు. ఒక బైబిల్ మాత్రమే చదివేవాడు, మిగిలిన ఏమి కొంచెం అంతంత మాత్రమే చదువుకుంటూ ఉండేవాడు. కానీ దేవుడి విశేషమైన కృపను బట్టి చదివింది ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలలో. అద్భుతంగా దేవుడు మంచి మార్కులు ఇచ్చి ఇంటర్మీడియట్ పాస్ కావడానికి దేవుడు కృప చూపించాడు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడల్లా నేను అదే ప్రార్థన చేసుకుంటాను, దేవా ఇది నీ బిడ్డైతే బలహీనుడు, వాడికైతే జ్ఞానం లేదు, దయచేసి వాడి పక్షాల నుండి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటగా దేవుడు ప్రార్థన ఆలకించి నిజంగా జీవితంలో ఒక అద్భుతం ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడని చెప్పాలి. నా ప్రార్థన ఆలకించి ఇటు గొప్ప కార్యం చేసిన దేవుడు నామానికి ఎంతో వందనాలు చెల్లిస్తాను.